ఇక్కడ మొత్తం ఎంతమందిని బంధించగలవు? 10 మందిని. ఇరికించి బంధిస్తే 25. ఇంకాస్త ఇరికిస్తే 50 మందిని బంధించవచ్చు. 500 మంది వస్తారు. శక్తి లోపలుంటే 500 మంది వస్తారు. ఎక్కడ పెడతారు? స్టేషన్లో ఇరికించే చోటు లేకపోవచ్చు, కానీ పూడ్చడానికి చాలా చోటు ఉంది. ఈ టైమింగ్లో రైమింగ్ మాట్లాడడం అనేది కొత్త చెక్కలో బిగుతుపోయేంత వరకు. కాలం గడిచే కొద్దీ కాటన్ చొక్కా మాదిరి నీ కర్తవ్యం బాధ్యత లూస్ అయిపోతుంది. ఇలా లా లా అండం వదిలి కొంతకాలం లవ్ లవ్ అను టైం అన్నా పాస్ విక్టరీ వెంకటేష్ మాదిరే బిల్డప్ ఇస్తున్నాడయ్యా. నమస్కారం సార్. నమస్తే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఇన్స్పెక్టర్ సార్, ఓ ప్రమాదం నుంచి నన్ను కాపాడండి సార్ ప్లీజ్. చెప్పండి. నా పేరు ప్రేమ్నాథ్ సార్. క్వాలిటీ బిల్డర్స్ అనే కన్స్ట్రక్షన్ కంపెనీ నడుపుతున్నాం సార్. సిటీలో చెరువు పక్కన లేక్యూ అపార్ట్మెంట్స్ అనే పేరుతో అపార్ట్మెంట్ కడుతున్నాం. ఆయన మాటలు ఏం పట్టించుకోబాకండి సార్, ఇది ఇన్స్పెక్టర్ గారి కేసు సార్. ఏ ఒక్కో కేసుకి ఇంక్రిమెంట్ ఏమైనా ఉంటుందా? ఇది పబ్లిక్ సమస్య, నువ్వు కూడా హ్యాండిల్ చేయొచ్చు. ఇన్స్పెక్టరు హెడ్ అని డిపార్ట్మెంట్ని విడదీయకండి. మీరు చెప్పండి సార్. ఇప్పుడు నేను బిల్డింగ్ కట్టుకోవాలంటే 20 లక్షలు మామూలు ఇవ్వాలని నన్ను బెదిరిస్తున్నారు సార్. ఎవరు? పెద్ద శక్తి సార్. కంప్లైంట్ రాసివ్వండి. పెన్ను పేపర్ ఇవ్వండి తెచ్చా సార్, కంప్లైంట్ రాయాలి కదా. నమస్కారం సార్. ఎవరో పెద్దన్నట వాళ్ళ అబ్బాయి శక్తి మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు. శక్తి మీద? శక్తి మామూలుగా మంచోడనే, కంప్లైంట్ ఇచ్చేంత వరకు టైం వేస్ట్ చేయడే. కోపం వస్తే కుతుక్కొస్తాడు. ఇప్పుడు నిన్ను బెదిరిస్తున్నాడంటే నీ మీద సాఫ్ట్ కార్నర్ ఉందని అర్థం. నీ టైం బాగుంది. పోలీసు అండి మీరులా? ఇదిగో వాళ్ళంతా పచ్చినతో తాగేవాళ్ళయ్యా. పేపర్ పెన్ను ఉంటే కంప్లైంట్ రాయొచ్చు, కానీ సాక్ష్యం చెప్పడానికి నువ్వు ఉండాలిగా. కోర్టు కేసు తలనొప్పెందుకు? మాట్లాడి ముగిద్దాం. ఏంటి సార్ మాట్లాడేది? ఒక అక్యూజ్డ్ మీద పబ్లిక్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు యాక్షన్ ఎందుకు తీసుకోకూడదు? అప్పుడైతే కంప్లైంట్ ఇస్తే వెంటనే యాక్షన్ తీసుకో. ఎస్ సార్. ఇదిగో అడ్డు, నేను స్టేషన్లో లేనప్పుడు ఈ ఎస్ఐ నీది తక్కువ జాతిని తిట్టాడు కదా, కంప్లైంట్ ఇస్తావా? ఇస్తాను సార్. ఏంటి ఎస్ఐ గారు, యాక్షన్ తీసుకుందామా? సార్ ఇదంతా అబద్ధం సార్. ఎవడో ముక్కు మొహం తెలియని బిల్డర్ ఆడిని నమ్ముతున్నావు. నాతో కలిసి 10 ఏళ్ళుగా పనిచేసే హెడ్, అతని మాటలు మేము యాక్షన్ తీసుకోకూడదా ఏంటి? ఏదోలా మీరే సమస్యని పరిష్కరించాలి సార్. నేను అంత డబ్బు ఇచ్చుకునే పరిస్థితుల్లో లేను సార్. ఆ మాట బాగుంది, అప్పుడే సమస్య తీరుతుంది. ఇలాంటి వెంటనే మాట్లాడాలి. హలో శక్తి. ఏందయ్యా ఇది? అన్యాయం కదమ్మా. 20 లక్షలకి బిల్డర్ని బెదిరించారంటమ్మా. అలా బెదిరిస్తే మన ఊరికి ఎప్పుడు అపార్ట్మెంట్స్ వచ్చేది? మన దేశం సెన్సస్ ఎలా పెరిగేది? ఇండియా ఎప్పుడు గొప్ప దేశం అవుతుంది? ఆవు అంటే పెళ్ళాం పిల్లలు ఎత్తుకెళ్తానని చెప్పడం పెద్ద తప్పయ్యా. సార్, మీ ఆవిడ ఇప్పుడు గుడికి వెళ్ళిందా ఏంటి? అవును ఇన్స్పెక్టర్ గారు. మీ నాన్న బ్యాంక్ వెళ్ళారా? అవును, నేనే పంపారు. ఈ విషయాలు మీకు ఎలా తెలుసు? శక్తి శక్తి ఆవేశపడుకో. ఆ పెద్ద పెద్దోడు వదిలే ఏమి చేయకూడదు. ఏంటి, అమ్మాయి కూడా ఉందా? అయ్యో, మా అమ్మాయిని ఏం చేశాను సార్? సార్, పిల్లల్ని కనేటప్పుడు ఓ అబ్బాయిని కని ఉండొచ్చుగా, లేదా కాస్త యావరేజ్గా ఉన్న అమ్మాయిని కని ఉండాలి. అమ్మాయి అంతకతట్టుగా. శక్తి, 20 లక్షలు మరీ అన్యాయం శక్తి. ఇది డీలు, అన్నిట్లో న్యాయం ఉండాలి. బిల్డర్ ఓ గుడ్ న్యూస్, 17లో ముగించుకున్నాడు. ఎవరిని ఏమీ చేయనని మారేమ మీద ఒట్టేసినాడు. డోంట్ యు వరీ. సార్ ఇది అన్యాయం సార్. అంతేనట్టవా? ఇదిగో బిల్డర్, నువ్వు నయా పైసా ఇవ్వక్కర్లేదు. నీ కూతుర్ని గుంపుగా చెడిచి కుప్పతట్లో పడేసిన తర్వాత ఈ కాకి చుక్క పెళ్లి కొడుకు వచ్చి తాళి కడతాడు. నువ్వు బయలుదేరు. అయ్యో వద్దు సార్, నేను 15 లక్షల రూపాయలు ఇచ్చేస్తాను. ఏందయ్యా ఎస్ఐ పెళ్లి కొడుకు వద్దంటున్నా? అయ్యా, నా కుటుంబాన్ని ఏం చేయకండి, నేను డబ్బిస్తానని చెప్పాను. వెరీ గుడ్ బాయ్. 15 అక్కడ ఇస్తున్నావు, 2 ఇక్కడ ఇస్తున్నావు. ఇప్పటికే టైం అయిపోయింది. 2 గంటలకు బ్యాగ్ మూసేస్తారు. బయలుదేరు. అలాగే బయలుదేరయ్యా. సార్ ఏంటి సార్ ఇదంతా? అరెస్ట్ చేస్తారనుకుంటే గ్రామ పంచాయతీ పెట్టారు. అరెస్టా? ఎవరిని? శక్తిని?